తిరిగి వార్తలకు స్వాగతం. గత 5 ఏళ్లుగా పంట కాలువల పూడికి తీతకు నోచుకోలేదని, వాటిని వెంటనే ప్రక్షాళన చేసి రైతులను ప్రజలను ఆదుకోవాలని ఉండి మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు కోరారు. ఉన్ని జోర్గం, కాళ్ళ, ఆకివీడు, ఉండి మండలాల్లో పంట కాలువలు గుర్రబడెక్క, కర్రనాచు, కిక్కిస్తో నిండి అన్నయ్యకోడు పంట కాలువ, జువ్వలపాలెం వద్ద కర్రనాచు, గుర్రబడెక్కతో నిండిన వెంకయ్య పయ్యేరు కాలువతో పాటు చెరుకువాడ, చినకాపవరం, పెదకాపవరం పలు పంట కాలువలను ఆయన స్థానిక సర్పంచులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా పనిచేసిన 10 ఏళ్లు పంట, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి నీటి ప్రవాహానికి ఇబ్బందులు లేకుండా చేశానని గుర్తు చేశారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ కాలువల వైపు దృష్టి పెట్టకపోవడంతో అవి పూర్తిగా పూడుకుపోయి శివారు ప్రాంతానికి త్రాగునీరు అందని పరిస్థితి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు స్వయంగా వెళ్లి నియోజకవర్గంలోని పంట, మురుగు కాలువల పరిస్థితిని వివరించి మెమోరాండం అందించారు. ఆయన వెంట కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, మాజీ సర్పంచ్ ముందుండి మణిబాబు, నంబూరు తిరుమూర్తులు రాజు, వకపట్ల వంశీకృష్ణ, దిలీప్, కొరసిక నాగేశ్వరరావు, గుడ్ల సతీష్, దివిలి శ్రీను తదితరులు ఉన్నారు. మన ఉండి నియోజకవర్గంలో పంట కాలువలు, పంట బోధులు, మెయిన్ కెనాళ్ళు అన్నీ కూడా గొరబడెక్క, నాసు, తూడు, ఇంగ్లీష్ గడ్డి, ముళ్ళ నాసుతోటి, అలాగే ఎక్కడికక్కడ మట్టి పెరిగిపోవటం, విలేజ్ లిమిట్లో చెత్త పెరిగిపోవటం, పంట కాలువల పరిస్థితి దారుణంగా ఉంది. నేను ఈరోజు మన ఉండి నియోజకవర్గంలోని ప్రధాన పంట కాలువలన్నింటినీ కూడా పరిశీలించి ఈరోజు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మన ఉండి నియోజకవర్గానికి సంబంధించి పంట కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేయించమని చెప్పి అభ్యర్థించాను. ప్రధానంగా మనకి కాలువల జూన్ 10-15 మధ్యలో కాలువలు వదులుతారు కాబట్టి కాలువలు వదిలేలోపే ఈ కాలువలన్నింటినీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి కోరాను. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. MGNREGS ద్వారా మ్యాక్సిమం చేయిందామన్నారు. దానికి కూడా మనకు విలేజ్ లిమిట్లో కాలువలు కానీ బోధులు కానీ మ్యాక్సిమం చేసుకోవచ్చు. దీంట్లో కూడా రైతులుగా ఎవరికాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడికక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ క్లియర్ చేయించుకుంటే బాగుంటుంది. రైతులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కాలువలు వదిలేలోపు ఈ పంట కాలువలు, బోధుల విషయంలో మీరు విలేజ్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఆ మ్యాండేట్స్ని పెట్టుకుని ఆ మ్యాండేట్స్ తోటి మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటే రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ ప్రధాన కాలువలు ఉండి కెనాల్లో ప్రధానంగా ఎక్కడికక్కడ విలేజ్ లిమిట్లో చెత్త చెదారం స్టిల్టు పెరిగిపోయింది. అవి కూడా హెడ్డిల్స్ ఉన్నాయి, క్లియర్ చేయాల్సి ఉంది. అట్లాగే కొన్ని చోట్ల షెల్టర్లు పోయినాయి. ప్రధానంగా వెంకయ్య దగ్గర మన ఏదైతే దొడ్డుబోడి కెనాల్ ఉందో ఆ కెనాల్ దగ్గర షట్టర్ లేదు, అక్కడ షట్టర్ బిగించాల్సి ఉంటుంది. అట్లాగే మనం కూడా మెయింటెనెన్స్ చేయాలి. షట్టర్లకి గ్రీజ్ అది పెట్టడం, ఆయిల్ అది పెట్టడం, తూములు అయితే ఎక్కడెక్కడ వీక్ ఉన్నాయో తూములన్నింటిని కూడా కరెక్ట్ చేయటం, ఎక్కడ బండ్స్ స్ట్రెంగ్త్నింగ్ తక్కువ ఉందో బండ్స్ని స్ట్రెంగ్త్నింగ్ చేయటం. వెంకయ్యలో ప్రధానంగా గొరబడెక్క బాగా ఎక్కువ ఉంది. గొరబడెక్క అంతా కూడా తీయాలి, దానికి ఏదైనా కెమికల్ స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మొరనాసు, కర్రనాసు ఉంది. ఎట్లన్నిటిని కూడా మనం NRGS ద్వారా తొలగించాల్సి ఉంటుంది. మనం గతంలో అయితే మనం అదంతా కూడా కాంక్రీట్ అయింది కాబట్టి బ్లేడ్ టాకులు పెట్టి మొత్తం అంతా నీట్గా అర్థంలాగా చేసేవాళ్ళం, వేసవికాలం ఎండగట్టేవాళ్ళం. ఇప్పుడు ఎండగట్టే ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. కనీసం మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. పెదకాపురం వంతెన దగ్గర అయితే మొత్తం పూర్తిగా ఒక దగ్గర నాకు తెలిసి 1000 లారీలు అవుతుంది, అంత గొరబడెక్క ప్యాక్ అయిపోయి ఉంది. దాన్ని 2 మిషన్లు కంటిన్యూ 15 రోజులు పనిచేస్తే కానీ అదంతా కూడా బయటికి తీయలేం. అదంతా బయటికి తీస్తే కానీ వాటర్ ఫ్లో రాదు. కోరిన కోరికలు తీర్చే దేవత సోమలాం అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు తెలిపారు. పాలకోడలిలో స్వయంభూగా వెలిసిన సోమలాం అమ్మవారి 35వ జాతర మహోత్సవంలో భాగంగా మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. శివరామరాజు మాట్లాడుతూ, సోమలాం అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్నారని తెలిపారు. జాతర మహోత్సవంలో భాగంగా కమిటీ సభ్యులు అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కార్యక్రమంలో మామిడిశెట్టి మూర్తినందన, గుట్టుముక్కల రామచంద్రరాజు, గుత్తుల సాయిబాబు, మన్నె మహంకాళి, గుల్లపల్లి సత్యనారాయణ, బురిడి రవిబాబు, చెన్నంశెట్టి బాబీ, పరిమి కాశీ, దవలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 35 వర్షం. నాయకత్వం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అన్నవరపాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 4 గంటలకు కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదంలో నిష్ణాతులైన 10 మంది పండితులచే సదస్యం, వేదాస్వరచన కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించారు. ఒకనాటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలను శాసించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి జిల్లా అగ్రనేతగా, జిల్లా జడ్పీ ఎన్నికల్లో తనకు నచ్చిన వారికి చైర్మన్ ఇప్పించే చొరవ, అధిష్టానం దగ్గర సాధించిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకటకృష్ణారావు మంగళవారం మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో చేరారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కృష్ణబాబు మృతదేహాన్ని ఆయన స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా టీడీపీకి కంచుకోటైన కొవ్వూరు నియోజకవర్గంలో తనకు ఆంధ్ర షుగర్స్ అధినేత ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ మేనల్లుడైన పెండ్యాల కృష్ణబాబు అక్కడి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2009 నుండి నియోజకవర్గాల పునర్విభజనతో కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో కృష్ణబాబు తెరపై నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత సీఎం జగన్ గతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చారు. అయితే ప్రజాప్రతినిధి ఎవరు గెలిచినా పెండ్యాల కుటుంబానిదే ఆ నియోజకవర్గంలో పైచేయి. కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు అజమాషి ఇప్పటికీ కొనసాగుతోంది. కొవ్వూరు మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకటకృష్ణారావు అకాల మరణానికి నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందల సత్యనారాయణ సంతాపం తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుండి 1983, 1985, 1989, 1994, 2004 వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత కృష్ణబాబుకే ఉందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైతులు సాగు చేసే పంటలకు పాడి తోడైతే ఆర్థిక అభివృద్ధి దిశగా రైతుల లక్ష్యాలను సాధించవచ్చునని పశు వైద్యులు డాక్టర్ గిరీష అన్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రాజమండ్రి వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కేవీ రమణ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ సేవా పథకం 7 రోజుల ప్రణాళికలో భాగంగా దొమ్మేరులో 5వ రోజు పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు డాక్టర్ గిరీష మాట్లాడుతూ వ్యవసాయానికి పాడిని జోడించినట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చునని అన్నారు. పాడి పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. పాడి పశువుల ఆవాసాన్ని హెడ్ టు హెడ్ పద్ధతిలో ఏర్పరిచినట్లయితే వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చునని తెలిపారు. పశుశాల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ కె దక్షిణామూర్తి, డాక్టర్ సిహెచ్ సునీత, డాక్టర్ చైతన్య, డాక్టర్ ఉమామహేశ్వరి, మహిళా రైతు భారతి, గ్రామస్తులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో 100% సీట్ల భర్తీ చేసే విధంగా పక్కా ప్రణాళికతో సమన్వయ శాఖల సహకారం ఎంతో అవసరమని జిల్లా ఉపాధి కల్పన అధికారి కె హరిచంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం బొమ్మూరు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో 100% సీట్ల భర్తీపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి కల్పన అధికారి కె హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో 100% సీట్ల భర్తీ చేసే విధంగా పక్కా ప్రణాళికలతో సమన్వయ శాఖల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఐటీఐలో పాస్ అయిన విద్యార్థులకు పరిశ్రమలో ఉపాధి కల్పించే విధంగాను, స్వయం ఉపాధి పొందే విధంగాను జిల్లా స్థాయి సమన్వయ కమిటీ పక్కా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక ఎంతో అవసరమని తెలిపారు.
ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చెప్పారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు భద్రపరిచిన వట్లూరులోని సర్ సిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను మంగళవారం జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈవీఎంలకు కేంద్ర రాష్ట్ర సివిల్ పోలీసులతో 3 అంచెల భద్రత కల్పించడం జరిగిందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లకు ఉన్న తలుపులకు వేసిన తాళాలను, వాటికి ఉన్న సీళ్లను, అన్ని చోట్ల సీసీ కెమెరాల పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. 3 అంచెలు గల కేంద్ర పోలీసు బలగాల గార్డును, జిల్లా ఆర్ముడ్ సివిల్ పోలీస్ బందోబస్తును వారు పరిశీలించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ల ప్రాంగణంలోతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నో ఫ్లై జోన్గా ప్రకటించడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ డి ప్రశాంతి మేరీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు వరకు స్ట్రాంగ్ రూమ్లకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఎటువంటి సమన్వయ లోపం రానివ్వకుండా ప్రత్యేక పోలీసు అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్ల భద్రత పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. వీరి వెంట కైకలూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కె భాస్కర్, ఎం ముక్కంటి, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోల్లో సంత మార్కెట్లో ఉంగుటూరు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రంశెట్టి ఏడుకొండలరావు ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రంశెట్టి ఏడుకొండలరావు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరవలేనివని, ఐటీ రంగాలను స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పించిన గొప్ప నాయకుడని, 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన యువతను ప్రజాస్వామ్యంలో భాగస్వాములు చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. యువత అయిన అడుగుజాడను అనుసరిస్తూ నడుచుకోవాలని కోరారు. కార్యక్రమంలో పసల వెంకట్రావు, ఇంజేటి అచ్యుతరావు, ఉంగుటూరు నియోజకవర్గ యువజన అధ్యక్షులు ఎర్రంశెట్టి సాయి నాగబాబు, ముప్పిరిశెట్టి రాజు, ఎర్రంశెట్టి నరసింహారావు, వై నాగు, వై మణికంఠ, జి యేసు, పాప, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కొబ్బరికాయలకు కనీస ధరలు రాక రాష్ట్రంలోని కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొబ్బరి రైతులకు పెట్టిన పెట్టుబడుల ఖర్చులు కూడా రావడం లేదని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘ రాష్ట్ర కన్వీనర్ కె శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరు అన్య భవనంలో కొబ్బరి రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. 1000 కొబ్బరికాయలకు 8,000 మాత్రమే ధర వస్తోందని అన్నారు. 1000 కాయలు కోసి గుట్టగా వేయడానికి 3,000 ఖర్చు అవుతుందని చెప్పారు. పంట సాగుకు రైతు పెట్టిన పెట్టుబడులు రావడం లేదని అన్నారు. తెగులు వలన దిగుబడులు బాగా తగ్గిపోయాయని తెలిపారు. మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు బాగా తగ్గాయని అన్నారు. విదేశీ కొబ్బరి ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా దిగుమతులు కావడంతో దేశీయంగా మార్కెట్లో కొబ్బరికాయ ధరలు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం విధానాలే కారణం ఉన్నాయని ఆయన విమర్శించారు. మద్దతు ధర క్వింటాలకు 15,000కు పెంచాలని కోరారు. కొబ్బరి రైతులను ఆదుకోకపోతే ఆందోళనకు కొబ్బరి రైతులంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈనాటి బంగారు మాట. నాయకుడు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలడు. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.